నెల్లూరు జిల్లాలో 1000 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లో 26 మంది భారతీయులను ఉగ్రవాదులు హతమార్చారని, ప్రతి ఒక్కరిని ఆ సంఘటన కలిచివేసిందని అన్నారు. భర్తను భార్య ముందే ముష్కర్లు హతమార్చారని, నీచమైన చర్యకు ఉగ్రవాదులు పాల్పడ్డారని మండిపడ్డారు. మీకు అందరికీ తెలుసు, పాకిస్తాన్ ఎలా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది. మొన్న 26 మందిని కాశ్మీరులో పొట్టన పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసివేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపటం జరిగింది. భర్తని ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు, భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు, పిల్లల ముందు, భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం. సూర్యాపేట జిల్లా పాలకేడు మండల పరిధిలోని